హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ యువర్ ఎఫ్టీ నాని. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మన మన బాడీలో ఎన్ని మజిల్స్ ఉంటాయి, మనం ఎన్ని మజిల్స్ని టార్గెట్ చేస్తున్నాం. యాజ్ ఎ బిగినర్గా మీరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటిదంటే మన బాడీలో మనం చేసే వర్కౌట్స్లో ఎన్ని మజిల్స్ ఉన్నాయి. చెస్ట్లో ఎన్ని మజిల్స్ ఉంటాయి, బైసెప్స్లో ఎన్ని మజిల్స్ ఉంటాయి. సో ఇట్లా చెస్ట్కి, బ్యాక్కి, షోల్డర్స్కి, బైసెప్స్కి, ట్రైసెప్స్కి, లెగ్స్కి. సో ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఎన్ని మజిల్స్ ఉంటాయి అనేది. సో యాజ్ ఎ బిగినర్గా మీరైతే తెలుసుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఇది. ఎవరైనా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఇది. ఏ వర్కౌట్ని ఏ మజిల్ మీద టార్గెట్ చేస్తున్నారో మనకు తెలుస్తుంది. చూసి కూడా ఇంకొకరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వెళ్ళి ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. సో మనమైతే చలో స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ వచ్చేసి చెస్ట్ తీసుకుంటున్నాం. సో చెస్ట్ వచ్చేసి మనకు టోటల్గా 3 మజిల్స్ ఉంటాయి. ఫస్ట్ అప్పర్, సెకండ్ మిడిల్, థర్డ్ లోవర్. సో అప్పర్ అనేది ఇది కనిపిస్తుంది కదా హ్యాండ్, నేను సైడ్కి ఇక్కడ ఫోటో కూడా ఇస్తుంటా చూడండి. ఫస్ట్ అప్పర్ వచ్చేసి మనకి ఇది. సో మిడిల్ వచ్చేసి ఇది. సో లోవర్ వచ్చేసి మన ఈ టార్గెట్, ఈ ఏరియా అనమాట. సో ఇదంతా లోవర్, ఇదంతా. సో చెస్ట్లో 3 మజిల్స్ ఉంటాయి. ఫస్ట్ అప్పర్, సెకండ్ మిడిల్, థర్డ్ లోవర్. సో 3 మజిల్స్ ఈ చెస్ట్ ఈ భాగంలో ఉంటాయి మనకి చెస్ట్ రూఫ్లో. ఈ 3 మజిల్స్ మీరు టార్గెట్ చేస్తే మంచి చెస్ట్ బిల్డ్ చేసుకోవచ్చు. అర్థమైందా? సెకండ్ వచ్చేసి బైసెప్స్. చాలామంది ఆర్మ్స్ అంటే బైసెప్ ఒకటే అనుకుంటారు. బైసెప్ ఒకటే కాదు, ట్రైసెప్ కూడా ఉంటుంది. సో ఆర్మ్స్ అంటే బైసెప్ ప్లస్ ట్రైసెప్ అంటే బ్యాక్ హ్యాండ్ ఇది, బైసెప్ అంటే ఫ్రంట్ ఇది. సో బైసెప్స్లో మజిల్స్ వేరే డిఫరెంట్ మజిల్స్ ఉంటాయి, ట్రైసెప్స్లో డిఫరెంట్ మజిల్స్ ఉంటాయి. ఫస్ట్ బైసెప్ చెప్తా అయినండి. బైసెప్ వచ్చేసి అనిపిస్తుంది కదా, ఇది ఈ ఏరియా అంతా షార్ట్ హెడ్, ఈ ఏరియా అంతా లాంగ్ హెడ్. థర్డ్ వచ్చేసి ఇదంతా బ్రాకిల్స్ అంటారు. పేరు కొంచెం డిఫరెంట్ ఉంటుంది పలకడానికి. సో ఇక్కడైతే పిక్చర్ ఇస్తాయి, పిక్చర్ చూడండి. చెప్పా కదా, ఫస్ట్ షార్ట్ హెడ్, లాంగ్ హెడ్, ఇదంతా లాంగ్ హెడ్. సో థర్డ్ వచ్చేసి బ్రాకిల్స్లో ఇప్పుడు ట్రైన్ చేయండి. బైసెప్స్లో మనం ఏ వర్కౌట్ని ఏ మెజర్మెంట్ టార్గెట్ చేసినామని తెలుసుకోండి. ఇంకోటి థింగ్ వచ్చేసి ఏంటంటే, మన హ్యాండ్స్తో చాలామంది బైసెప్స్ వర్కౌట్ చేస్తే ఆర్మ్స్ పెద్దగా అనిపిస్తుంది అనుకుంటారు, కానీ రాంగ్ అది. బైసెప్స్లో 20-30% మన బైసెప్ ఇన్వాల్వ్ ఉంటుంది. మిగతా 70% వచ్చేసి మన ట్రైసెప్ ఉంటుంది. సో హ్యాండ్ పెద్దగా కనిపించాలంటే మనం ట్రైసెప్ ట్రైన్ ఎక్కువ చేయాలి. సో థర్డ్ వచ్చేసి ట్రైసెప్స్ గురించి చెప్తా. ట్రైసెప్స్ అంటే ఇది, ఈ ఏరియాని మనం ట్రైసెప్స్ అంటాం. ఫస్ట్ ఇది వచ్చేసి లాంగ్ హెడ్. ఈ ఏరియా కనిపిస్తుంది కదా, ఈ ఏరియా అంతా లాంగ్ హెడ్. ఇది వచ్చేసి లాటరల్ హెడ్. ఇది అంతా లాటరల్ హెడ్. ఈ పార్ట్ అంతా లాటరల్ హెడ్. సో వచ్చేసి కింద ఒక చిన్నగా ఉంటుంది, చిన్న మజిల్ ఉంటుంది కింద. ఇది ఓన్లీ మీడియల్ హెడ్ అంటుంది దీన్ని. ఇది వచ్చేసి ఓన్లీ మీడియల్ హెడ్ ఇది. సో చెప్పినా కదా, ఫస్ట్ వచ్చేసి లాంగర్ హెడ్, సెకండ్ వచ్చేసి లాటరల్ హెడ్, థర్డ్ వచ్చేసి మీడియల్ హెడ్. సో ట్రైసెప్స్లో కూడా మనకి 3 మజిల్స్ ఉంటాయి. ఎంత మంచి వర్కౌట్ చేస్తే మనకు ట్రైసెప్ అంత మంచి బిల్డ్ అవుతుంది. ట్రైసెప్ ఎక్కువ కనిపిస్తేనే చెప్తున్నా కదా, ట్రైసెప్ ఎక్కువ కనిపిస్తేనే ఆర్మ్స్ కూడా పెద్దగా కనిపిస్తాయి, మన హ్యాండ్ కూడా పెద్దగా కనిపిస్తుంది. సో 20-30% బైసెప్ ఉంటుంది, 70% వచ్చేసి మొత్తం ట్రైసెప్పే ఉంటుంది. సో ట్రైసెప్ని ఎంత బిల్డ్ చేస్తాం మనం అంత మంచి. అట్లా అని మనం ట్రైసెప్ని ఎక్కువ వర్కౌట్ చేసి బైసెప్ని తక్కువ వర్కౌట్ చేసినట్టు కాదు. సో ట్రైసెప్ని కొంచెం ఎక్కువ టార్గెట్ చేయండి అంతే. సో అట్లా. సో బైసెప్స్ ట్రైసెప్ వర్కౌట్ చేసేటప్పుడు మనం 4 ఆర్మ్స్ కూడా ట్రైన్ చేస్తాం. సో 4 ఆర్మ్స్ అంటే ఇదే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం 4 ఆర్మ్స్ అంటాం దీన్ని. ఇదంతా 4 ఆర్మ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 ఆర్మ్స్. సో 4 ఆర్మ్స్లో కూడా చాలా మజిల్స్ ఉంటాయి, కానీ 4 ఆర్మ్స్ మనం ఎంత బిల్డ్ చేసుకుంటే అంత మంచిది. సో ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చిన చూడండి, ఆ పిక్చర్ చూడండి. సో మనం 4 ఆర్మ్స్ వర్కౌట్ అయితే పక్క చేయాలి. నీ ఆర్మ్స్, నీ ట్రైసెప్స్ని ఎంత వర్కౌట్ చేస్తావో ఆ 4 ఆర్మ్స్ కూడా లాస్ట్ నువ్వు వెళ్ళేటప్పుడు అంటే బైసెప్స్ వర్కౌట్ అయిపోతుంది, ట్రైసెప్ వర్కౌట్ అయిపోతుంది చూడు. నువ్వు సింగిల్ మజిల్ చేసినా, డబుల్ మజిల్ చేసినా కానీ ట్రైసెప్ వర్కౌట్ అయిపోయినప్పుడు ఒక 4 సెట్స్ చేయి 4 ఆర్మ్స్కి. 4 ఆర్మ్స్లో కూడా చాలా మజిల్స్ ఉంటాయి. మన 4 ఆర్మ్స్ కూడా మంచిగా కనిపిస్తుంది. నువ్వు కొంచెం షెడ్డెడ్ ఉన్నావు అనుకో, చాలా ఇట్లా కచ్చి కనిపిస్తాయి మంచిగా.
నువ్వు ఇట్లా ఫోల్డర్ హ్యాండ్స్ చేసుకున్నప్పుడు అయితే క్రేజీగా అనిపిస్తుంది. హాఫ్ కట్ బనీన్ వేసుకున్నప్పుడు ఫోల్డర్ హ్యాండ్స్ చేసుకుని ఉంటే సూపర్ అనిపిస్తుంది. హ్యాండ్ అయితే చూసిరు కదా, సూపర్ అనిపిస్తుంది. వెయిన్స్ కూడా కనిపిస్తాయి మళ్ళీ మనకి. సో అదైతే అయిపోయింది. షోల్డర్స్ ఇవి డెల్స్ అంటాం వీటిని, అసలు షోల్డర్స్ కాదు డెల్స్, దీన్ని షోల్డర్స్ అంటాం మనం. సో కంప్లీట్గా. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఉంది కదా ఈ ఏరియా, దీన్ని ఫ్రంట్ డెల్స్ అంటాం మనం, దీన్ని ఫ్రంట్ డెల్స్. సో ఇది వచ్చేసి మీడియల్ డెల్స్ ఇది. సో రేడ్ డెల్స్ అనే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఈ పార్ట్ కనిపిస్తుందో లేదు, ఇక్కడ మీ పార్ట్ కనిపిస్తుందో లేదు కానీ, సో ఇక్కడ ఉంటుంది బ్యాక్ సైడ్ మనకి, ఇక్కడ ఉంటుంది చిన్నగా, దాన్ని రేడ్ డెల్స్ అంటాం మనం. సో ఇందులో కూడా త్రీ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ డెల్స్, సెకండ్ మీడియల్ డెల్స్, థర్డ్ రేడ్ డెల్స్. సో కంప్లీట్ ఇది కూడా డిఫరెంట్ మనకి, దీన్ని ట్రాప్స్ అంటాం. సో దీనిలో కూడా 3 ఉంటాయి. సైడ్కి పిక్చర్ ఇస్తుంది చూడండి. ఈ షోల్డర్ దీన్ని మొత్తం మనం ఈ ఏరియానంతా ఎంత మంచిగా బిల్డ్ చేస్తే అంత మంచిగా అనిపిస్తుంది. సో నేను బాడీ షర్ట్ వేసుకున్నప్పుడు ఇట్లా షోల్డర్స్ అని ఇట్లా పైకి వస్తాయి, సూపర్ అనిపిస్తుంది అప్పుడు బాడీ మనకంటే. షోల్డర్స్ అని ఇట్లా వస్తాయి, చేసి పైలాన్ లాగా అనిపిస్తాం మనం. సో చెప్పినా కదా షోల్డర్స్ అయితే ఇద్దరితో అయిపోయింది. సో లాస్ట్ వచ్చేసి మన బ్యాక్. సో బ్యాక్ అంటే ఇది ఈ ఏరియా అంతా బ్యాక్ అంటాం మనం. సో నాకు చూపించడానికి రావట్లేదు. సో ఒక పిక్చర్ ఇస్తాం మీకు, ఒక పిక్చర్ ఇచ్చి ఆ పిక్చర్లో మొత్తం చూపించేస్తా సరేనా. సో ఫస్ట్ చూస్తారు కదా, ఫస్ట్ అయితే అప్పర్ బ్యాక్ ఉంది, సెకండ్ వచ్చేసి మిడిల్ బ్యాక్, లాస్ట్ వచ్చేసి లోవర్ బ్యాక్. సో టోటల్గా 3 అయితే. ఇప్పుడు ఒక ఫోటేజ్ చూపిస్తా లెగ్స్ ఎందుకంటే నేను లెగ్స్ ట్రైన్ చేసిన ఉన్నాయి, లెగ్స్ ఉన్నాయి, కాకపోతే చూపించడానికి కొంచెం అట్లా. సో ఫస్ట్ వచ్చేసి గిల్స్ అంటే మన బమ్స్, సెకండ్ వచ్చేసి హ్యామ్స్ట్రింగ్స్ అంటే మన స్క్వాట్స్ అనుకోండి హ్యామ్స్ట్రింగ్స్, మళ్ళీ ఫ్రంట్ వచ్చేసి క్వాడ్స్ అంటారు, కింద లెగ్స్ కింద వచ్చేసి కాఫ్. చూసిరుగా గాయస్ మనం ఎన్ని మజిల్స్ చూపించినామో టోటల్గా. ఫస్ట్ చెస్ట్, బైసెప్స్, దీన్ని చెస్ట్ అంటాం, దీన్ని బైసెప్స్ అంటాం, దీన్ని ట్రైసెప్స్ అంటాం, దీన్ని షోల్డర్స్ అండ్ ట్రాప్స్. ఇంకా బ్యాక్ అంటే వీపు ఉంటుంది కదా, దాన్ని బ్యాక్ అంటాం. ఇంకా లెగ్స్ అండ్ కాఫ్స్ కూడా ఉంటాయి, హ్యాండ్ కాఫ్స్ అంటాం, దీన్ని కాఫ్స్ కూడా అంటాం. దాని కూడా లెగ్స్ వర్కౌట్స్ కిందకి వస్తాయి. సో చూసిరుగా గాయస్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ వీడియో వచ్చిన, సో లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి సరేనా. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. ఉంటాం వల్ల రైట్.